రివర్స్లో వెళ్తామని చెప్పినటువంటి విధంగానే రివర్స్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అమెరికా మా మీద ఆంక్షలు పెడితే మేము అమెరికా మీద ఆంక్షలు పెడతామంటే సరే, ఇది సూర్యుడి మీద అలిగి ముడ్డాండ పెట్టుకున్నట్టు, నీళ్ళ మీద అలిగి ముడ్డాండ చెరువు మీద అలిగి ముడ్డాండ పెట్టుకున్నట్టు అన్నటువంటి పరిస్థితి కెనడాది. ఓ పక్కన ఇప్పుడు 77% కెనడాలో ఉత్పత్తులు వెళ్ళి అమెరికాలోనే అమ్ముకుంటారు. అలాంటిది ఇప్పుడు అది ఆగిపోయేటప్పటికీ ఇప్పుడు కెనడాలో వాస్తవంగా మనోళ్ళు చాలామంది చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, విలవెల్లా ఆడిపోతున్నారు ఇప్పుడు ఉద్యోగాలు లేక. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళు అసలు ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు. వర్క్ పర్మిట్లు ఉన్నాయి కానీ ఏం చేయాలో తెలియదు. చివరికి పిజ్జా సెంటర్లోనూ షాపుల్లో వీటిట్లో పని చేసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఉద్యోగాలు లేవు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమెరికా వాడు కొంటేనే కదా వీళ్ళ బ్రతుకులు. అల్లాడిపోతున్నారు. దానికి ఎలాగో చేసుకోవాలో సామరస్యపూర్వక పరిష్కారం చేసుకోవాలి. ట్యాక్సులు తగ్గించుకోవడమో ఇంకోటో చేయాలి, లేదా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడమో ఇది చేయాలి. అది మానిపడేసి రివర్స్ గేమ్ ఆడుతున్నది. ఇప్పుడు తాజాగా అమెరికా నుంచి కెనడాకి మద్యం వస్తుంటుంది. అమెరికా వాడు మద్యం కెనడాలో ఎక్కువ అమ్ముడుపోతుంది. దాని మీద ఆంక్షలు పెడుతుందంట కెనడా ప్రభుత్వం. ఇప్పటిదాకా ఆల్రెడీ ఉన్నటువంటి మందు వరకు ఓకే, కానీ ఇకపైన హైయెస్ట్ ట్యాక్స్లు వేస్తామని చెప్తుంది కెనడా.